మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీపీ సోదాలు ముగిశాయి. ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దాదాపు 17 గంటలకు పైగా తనిఖీలు చేశారు. సోదాలో ఏసీపీ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంగారం, బ్యాంకు ఖాతాలోని నగదు సీజ్ చేశారు. కిషన్ నాయక్ కు చెందిన మొత్తం 12,72,00,000 విలువైన స్థిర అలాగే ఆ ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్లు కిషన్ నాయక్ పై ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు ఇల్లు, కార్యాలయాలతో సహా ఆయన స్వగ్రామం నిజాముపేట మండలం బల్కంచెల్క తాండాలో దాడులు చేశారు. 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ లోని కిషన్ ఇల్లు, కార్యాలయాలు, బంధువుల, స్నేహితుల సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రహీం, మరి ప్రస్తుతం అయితే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మరి కిషన్ నాయక్ ఇంట్లో అయితే ఏసీబీ సోదాలు అయితే ముగిసినట్టు కూడా తెలుస్తుంది. మరి 12,72,00,000 విలువైన ప్రతి ఒక్కటి కూడా ఆస్తులను కూడా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన పూర్తి డీటెయిల్స్ అంటే గుడ్ మార్నింగ్ రచన. మహబూబ్ నగర్ డీసీపీ కిషన్ నాయక్ తాజా అప్డేట్స్ చూసినట్లయితే అవినీతి నిరోధక ఏసీపీ ఆధారంగా తెలంగాణ రవాణా శాఖ కిషన్ నాయక్ తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం నిబంధనల ప్రకారంగా ఏ అధికారి అయినా 48 గంటలు మించి రిమాండ్ లో ఉంటే వారు ఆటోమేటిక్ గా సస్పెండ్ కు గురవుతారు. కోర్టు రిమాండ్ కిషన్ నాయక్ ను ఏసీబీ ప్రత్యేక కోర్టు హాజరుపరిచారు. కోర్టు ఆయనను 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించి ప్రస్తుతం ఆయనను చంచల్గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు ఆయనను తమ కస్టడీలో తీసుకొని విచారించేందుకు ఏసీబీ కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే ఆలోచనలు ఉన్నాయి. అయితే మనం ముఖ్యంగా చూసినట్లయితే కిషన్ నాయక్ కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు వాళ్ళపై ఉన్న అకౌంట్లు, లాకర్లను కూడా ఈ యొక్క అధికారులు ఒకేసారి ముక్కుముడిగా దాడి చేసి అక్కడ ఉన్న లాకర్లను కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు. కిషన్ నాయక్ సంబంధించిన ఆస్తుల వివరాలకు వెళ్తే 50% షేర్ లహరి ఇంటర్నేషనల్ హోటల్ నిజామాబాద్ లో ఉంది. అంతేకాకుండా ఓనర్షిప్ దాంట్లో 3,000 గజాల రాయల్ లుక్ ప్లాట్స్, స్కోరాట్స్ ప్లాట్స్ లలో ఉన్నాయి. 2 ప్లాట్స్ అశోక్ టౌన్ నిజామాబాద్ 2 అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నాయి. అంతేకాకుండా 10 ఎకరాల ల్యాండ్ కూడా నిజామాబాద్ లో ఉంది. అంతేకాకుండా దాదాపు 1 కిలా పై బంగారు కూడా కిషన్ నాయక్ హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపు హోండా సిటీ కారు, అలాగే హోండా ఇన్నోవా క్రిస్టా కారును కూడా స్వాధీనం పరిచారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కిషన్ నాయక్ ఈ యొక్క కమిషనర్ గా పనిచేస్తున్న విధులు నిర్వహిస్తున్నలో రీసెంట్లీగా చెక్ పోస్టులను కూడా ఎత్తివేశారు. అంతేకాకుండా చెక్ పోస్టులు ఉన్నప్పటి నుంచి ఈ యొక్క కిషన్ నాయక్ ఈ యొక్క డ్యూటీ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులతో ఉన్న లాకర్లను కావచ్చు, ప్రతి ఒక్కటి ఒకటేసారిగా ముక్కుముడిగా దాడి చేసినందుకు అన్ని వాళ్ళ ఒక ఏసీపీ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారని చెప్పవచ్చు రచన. మొత్తానికైతే ఇంకా వేచి చూడాల్సిందే, ఇంకా అప్డేట్ కోసం అయితే వేచి చూడాల్సిందే రచన. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ రహీం. రైట్, థాంక్యూ రహీం.